శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి రాత్రి 7:08 వరకు, అనంతరం అమావాస్య. ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 9:38 వరకు, అనంతరం వైధృతి యోగం. భద్రకరణం ఉదయం 7:35 వరకు, అనంతరం శకుని కరణం. అమృత ఘడియలు ఉదయం 8:10 నుండి 9:45 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 10:58 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. నేటి వర్జ్యం రాత్రి 12:30 నుండి 2:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు గురువారం చతుర్దశి తిథి. సాధారణంగా మనకి కృష్ణపక్ష చతుర్దశి తిథి శివారాధనకు చాలా విశేషమైంది. అందులో గురువారం నాడు ఈరోజు కలిసి రావటం వల్ల దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం. అనేక దేవాలయాల్లో దక్షిణామూర్తి ఉపాలయాలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఆ దక్షిణామూర్తి దర్శనం చేయడం. ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండవలసినటువంటి చిత్రపటాల్లో దక్షిణామూర్తి చాలా ప్రధానమైనదని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఇంట్లో దక్షిణముఖంగా అంటే దక్షిణామూర్తి దక్షిణం చూస్తూ ఉంటే ఆ స్వామికి నమస్కరించేటటువంటి వాళ్ళు ఉత్తరం చూడాలి అని పెద్దలు చెప్తారు. ఎందుకు అంటే దక్షిణ దిక్కు ఆ కాలస్వరూపుడైనటువంటి యమధర్మరాజు ఆయన్ని కాలుడు అని పిలుస్తారు. అటువంటి కాలుడు అధిష్టానంగా ఉండేటటువంటి ఆ దిక్కు దక్షిణ దిక్కు, ఆయన్ని దక్షిణ దిక్కుకు అధిపతి అని అంటూ ఉంటారు. అందుకే దాన్ని యామ్య దిశ అని కూడా అంటారు. ఆ దిక్కుకు వెన్ను చూపిస్తూ స్వామి కనుక నమస్కరిస్తే, అంటే నీకు అంటే యముడికి ఇటు దక్షిణామూర్తికి మధ్యలో నిలబడి స్వామి కనుక నమస్కరించినట్లయితే నీకు మృత్యుబాధ ఉండదు అని దీనికి చెప్పడంలో ఉన్నటువంటి సంకేతం. అంతేకాకుండా దక్షిణామూర్తి పరమదాక్షిణ్య స్వభావం కలిగినటువంటి వాడు. దాక్షిణ్యం అంటే విశేషమైనటువంటి దయ కలిగినటువంటి మూర్తి. ఆయనకి నమస్కరిస్తే చాలు మనకి కోరినటువంటి కామ్యాలను సిద్ధింపజేయడంతో పాటు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి స్వరూపం. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు వాళ్ళు జన్మతః మహాజ్ఞానులు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైన సందేహాలు బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి నివృత్తి చేయడం కోసం, శాస్త్రాధ్యయనం చేయడం కోసం శంకరుడి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, ఇప్పుడు కుదరదు, నేను మీకోసం ప్రత్యేకమైన అవతారాన్ని ధరించి వస్తానని చెప్పి పరమాత్మ పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత దక్షిణామూర్తి స్వరూపంగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులకు విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆయన బోధించడం జరిగింది. ఎట్లా బోధించాడు ఆయన అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, మౌన వ్యాఖ్యా ప్రకటిత. అంటే ఆయన కేవలం మౌనం ద్వారా ఆయన చూస్తే చాలు వారి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయి వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సిద్ధించింది. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ అని కూడా దక్షిణామూర్తి స్వరూపాన్ని మనకు అక్కడ చెప్తారు. అంటే యవనంలో ఉన్నటువంటి గురువు బాగా వృద్ధులైనటువంటి శిష్యులు ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చేస్తున్నట్లుగా స్వామివారి చిత్రపటంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి స్తోత్రపారాయణ ఈనాడు మనకు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అన్నిటికంటే మించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి దక్షిణామూర్తి ఆరాధన అందరూ చేసి తరించాలని ఆశిస్తూ దక్షిణామూర్తి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, చంద్ర బుధ కుజ శనుల సంచారం మీనక్షేత్రంలో, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. రవికి ఉచ్చస్థితి. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా
ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. అవరోధాలు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ఉత్సాహం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వాములతో కూడినటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారు ఎదుర్కొంటారు. అనిశ్చితి వైద్య వృత్తి వారికి కూడా ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మహిళలు మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. ఉత్సాహపూరిత కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిగమించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. తొందరపాటు స్వభావంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు సమస్యలుగా మారతాయి. అభివృద్ధి వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా మెరుగవుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వేగవంతం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. అలసత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. విదేశీ సంబంధిత సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి సామాన్యం. ఆర్థిక ఒత్తిళ్లు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు,
అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అపవాదులు ఏర్పడినప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంఘర్షణలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వివాదాలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. మెరుపైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి వ్యవహారాల్లో నేర్పరితనం పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా బలాన్ని పెంచుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. నేర్పరితనం, నైపుణ్యం వంటివి క్రీడారంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రశంసలతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు కూడా తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని తద్వారా ఆనందకర వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాల్ని మెరుగైనటువంటి దిశగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు కలిసి వస్తుంది. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించలేకపోతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. మహిళలకు శ్రమ అధికమవుతుంది. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేపట్టి తద్వారా మాత్రమే అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం,
స్మరించడం, పూజించడం ద్వారా, వివిధ రకాల పుష్పాలతో శ్రీ దక్షిణామూర్తిని పూజించడం ద్వారా మంచి అవకాశాలు పొందగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలతని ఔర్యాలకి ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంగీత సాహిత్యపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా మెప్పును పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించడం ద్వారా, విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శుభశకునాలు గోచరిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విషయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి తద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని సునాయాసంగా అధిగమించగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయం కూడా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై కీలక బాధ్యతలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శ్రమతో కూడినటువంటి విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకొని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాన్ని కలిగించినప్పటికీ సంతృప్తి కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపారంగా వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సమస్యలు ఆకస్మికంగా వచ్చినప్పటికీ తట్టుకుని, ఎదుర్కొని పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి
అదృష్టవర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అకారణ ఖర్చులు, అకారణ భీతి నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక ఒత్తిళ్లు దూరం కావాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాల్లో చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సంఖ్యాశాస్త్రంలో ఆత్మ సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మ సంఖ్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటిలో ఉన్నటువంటి అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మ సంఖ్య అంటారు. ఈ ఆత్మ సంఖ్య 8 కలిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకు అదృష్టం ఏ సంవత్సరాల్లో లభిస్తుందో, జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సంఖ్యాశాస్త్రపరంగా ఆత్మ సంఖ్య 8 వచ్చిన వాళ్ళ మీద నవగ్రహాలలో శనీశ్వరుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు పరులకు పెన్నిధి అన్నట్లుగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే ఆత్మ సంఖ్య 8 వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే సహాయం పొందిన వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. ఆత్మ సంఖ్య 8 కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఏవైనా సలహా ఇస్తే ఆ సలహా వల్ల వాళ్ళు జీవితంలో అద్భుతమైన స్థాయికి ఎదగగలుగుతారు. పొగిడితే ఎదుటి వాళ్ళ కోసం ఏ పనైనా చేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆత్మ సంఖ్య 8 కలిగిన వాళ్ళతో ఏ పని నిర్వహించుకోవాలన్నా సరే వాళ్ళను బాగా పొగడాలి. పొగిడితే ఎంత కష్టమైన పనినైనా సరే ఎదుటి వాళ్ళ కోసం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే విమర్శిస్తే ఒప్పుకోరు. మాట కరుకు, మనసు నవనీతం. మనసు వెన్న లాంటిది, మాట కఠినంగా ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ 8 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళ వెన్నలాంటి మనసు తెలియక పైకి కనిపించే కరుకుదనం ఉన్న మాటను చూసి వీళ్ళకి శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో వీళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వీళ్ళకున్న ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే జీవితంలో దేన్నైనా సరే సాధించి అత్యుత్తమ స్థాయిలో ఉండాలనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. అందుకే జీవితంలో అద్భుతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యాల కోసం అనునిత్యం తీవ్రంగా శ్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ జీవితంలో 26వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగ దశ ప్రారంభమవుతుంది. ఆత్మసంఖ్య 8 వాళ్ళు వైద్య రంగం సంబంధించిన చదువులు చదివితే బాగా కలిసి వస్తుంది. డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు కూడా ఆత్మసంఖ్య 8 వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల పరంగా ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, సిమెంటు వ్యాపారం, నూనెల వ్యాపారము, ఈ వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే కన్స్ట్రక్షన్ రంగము, కాంట్రాక్ట్ వ్యాపారం కూడా ఆత్మసంఖ్య 8 వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే తేదీలు 8, 17, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి వచ్చే వారాలు శనివారం, ఆదివారం, సోమవారం. కలిసి వచ్చే రంగు లేత నీలం రంగు. అలాగే ఆత్మసంఖ్య 8 వాళ్ళు వివాహం చేసుకోవాలంటే ఆత్మసంఖ్య 4 వాళ్ళను వివాహం చేసుకోవాలి. పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు 4 వచ్చే వాళ్ళని ఈ ఆత్మసంఖ్య 8 వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మసంఖ్య 8 శనేశ్వరుడికి సంబంధించింది, అయితే ఆత్మసంఖ్య 4 రాహువుకు సంబంధించింది. శనివత్ రాహు అంటుంది. జ్యోతిష శాస్త్రమైన సంఖ్యాశాస్త్రమైన శని రాహువుల మధ్య మిత్రత్వం ఉంటుంది. కాబట్టి 8 ఆత్మసంఖ్య వాళ్ళు 4 ఆత్మసంఖ్య వాళ్ళని లేదా 8 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళని వివాహం చేసుకోవటం ద్వారా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది. అలాగే
ఈ ఆత్మసంఖ్య 8కి అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుడికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, శివుడు, వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ ముగ్గురిని కూడా వీళ్ళు ఎంత పూజిస్తే జీవితంలో అంత త్వరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అందుకే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ, శనివారం పూట శివాలయ దర్శనం కానీ చేసుకుంటే వీళ్ళకి జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శనివారం పూట ఆంజనేయ స్వామి వాల పూజ నిర్వహించటము, అలాగే శివలింగం ఉన్న వాళ్ళైతే నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివలింగానికి అభిషేకం చేసుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు వెలిగించుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించటము, వీటి ద్వారా జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం శ్రీరామదూతాయ హనుమతే నమః, ఓం నమో వెంకటేశాయ, శ్రీం శివాయ నమః, ఈ 3 మంత్రాలు కూడా కనీసం 21 సార్లు పఠించినట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, చంద్రశేఖరాష్టకం కానీ వీటిలో ఏది పఠించినా విన్నా కూడా ఆత్మసంఖ్య 8 వాళ్ళు జీవితంలో శివానుగ్రహానికి, ఆంజనేయుడి అనుగ్రహానికి, దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆత్మసంఖ్య 8 వాళ్ళు ఈ దేవీ దేవతలకు సంబంధించిన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్ర అమావాస్య అంటారు. ఈ చైత్ర అమావాస్య, శుక్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.